గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలయ్య, కెఎస్ రవీంద్రబాబి దర్శకత్వంలో తెరకెక్కిన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ డాకు మహారాజ్ సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాలయ్య నటన, బాబీ టేకింగ్కు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతూ ఉండడంతో తొలి వారంలోనే 160 కోట్లకు పైగా కలెక్షన్ సాధించింది డాకు మహారాజ్. 200 కోట్ల మార్కు దాటేసింది. ఈ సినిమాకి 40వ రోజు వసూలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర, నాగవంశీ, సాయి సౌజన్యాలు భారీ బడ్జెట్తో డాకు మహారాజ్ నిర్మించారు. ఈ సినిమాలో నందమూరి బాలయ్య సరసన ప్రజ్ఞా జైస్వాల్ హీరోయిన్గా నటించింది. శ్రద్ధా శ్రీనాథ్, చాందినీ చౌదరి, ఊర్వశి రౌతెల, బాబీ డియోల్, సచిన్ కేట్కర్, హర్షవర్ధన్, హిమజ కీలక పాత్రలు చేశారు. తమన్ ఈ సినిమాకి స్వరాలు సమకూర్చారు. టీజర్ ట్రైలర్, బాలయ్య లుక్, తమన్ బీజిఎం ఈ అంశాలతో డాకు మహారాజ్పై భారీ హైప్ నెలకొంది. దీనికి తగ్గట్టుగానే బాలయ్య సినిమాకు ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా ఒక రేంజ్లో జరిగింది. నైజాం 17.5 కోట్లు, రాయలసీమ 15.5 కోట్లు, ఉత్తరాంధ్ర 8 కోట్లు, తూర్పుగోదావరి 6 కోట్లు, పశ్చిమ గోదావరి 5 కోట్లు, కృష్ణా జిల్లాలో 5,40,00,000, గుంటూరులో 7.2 కోట్లు, నెల్లూరు 2 కోట్లు, మొత్తం తెలుగు స్టేట్స్ 67 కోట్ల బిజినెస్ చేసింది. ఓవర్సీస్లో 8 కోట్లు, కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి 5.5 కోట్లు, మొత్తంగా 80 కోట్ల మేర బిజినెస్ చేసింది. ఇప్పటివరకు బాలయ్య కెరీర్లో అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ ఇదే. దీంతో డాకు మహారాజ్ లాభాల బాట పట్టాలంటే 85 కోట్ల షేర్, 170 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్గా విలువ కట్టారు ట్రేడ్ అనలిస్టులు. ఇక ఈ సినిమాకి గ్రాస్ వసూళ్లు మొత్తం చూసుకున్నట్లయితే తొలి రోజు 56 కోట్లు తీసుకొచ్చింది. 2 రోజులకి 74 కోట్లు, 3 రోజులకి 92 కోట్లు, 10 రోజులకి 176 కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి. 20 రోజులకి 250 కోట్లు, 30 రోజులకి 271 కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి. 40 రోజులకి 274 కోట్ల 45 లక్షల వసూళ్ల మార్క్ అందుకుంది. ఇక ఈరోజు అర్ధరాత్రి నుంచి ఓటీటీలో ఈ సినిమా సందడి చేయబోతోంది. ఇప్పటికే అన్ని ప్రాంతాల్లో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ దాటేసి మంచి లాభాల్లోకి వచ్చింది. అంతేకాకుండా ఈ సినిమాకి ఓవర్సీస్లో కూడా మంచి లాభాలు వచ్చాయి. మొదటి వారంలోనే 150 కోట్లు, 13 రోజులకి 200 కోట్లు దాటి సరికొత్త రికార్డు క్రియేట్ చేశారు బాలయ్య. డాకు మహారాజ్ని ఎమోషనల్ యాక్షన్ డ్రామాగా రూపొందించారు బాబీ. బాలయ్య నానాజీ పాత్ర పోషించారు. మరో 140 సెంటర్లో ఇంకా ఈ సినిమా ఆడుతోంది. రోజుకి 2 నుంచి 3 షోలు కూడా పడుతున్నాయి. అయితే మరో వారం రోజుల పాటు ఓటీటీలో వచ్చినా ఈ సినిమా సందడి చేసే అవకాశం ఉందంటున్నారు అనలిస్టులు.